వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. గోదావరి కడిలోని 34వ డివిజన్ జవహర్ నగర్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన తోకల కళ్యాణి వాళ్ళ అమ్మ కీర్తిశేషులు తోకల లక్ష్మి సంవత్సరికం సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ సభ్యులు గడ్డం వాసంతి వెంకటేష్, కీర్తిశేషులు గడ్డం నాగరాజు జ్ఞాపకార్థంగా 50 కేజీల బియ్యం, 1 నెలకు సరిపడా నిత్యావసర సరుకులు తోకల కళ్యాణి కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన గడ్డం వాసంతి వెంకటేష్ కుటుంబానికి శ్రీ సీతారామచంద్ర స్వచ్ఛంద సేవా సంస్థ వారు కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు మాతంగి శివరాజ్, మిట్టపల్లి అశోక్, చందా చంద్రమోహన్, మద్దుల తిరుపతి, పసునోటి నరేందర్, ఊటుకూరి రాజు, శ్రీనివాస్, గడ్డం శివాజీ, ఆలుగోజు రాజు, కాసాల సదాశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 34వ డివిజన్లో ఉన్నటువంటి తోకల లక్ష్మి గారి సంవత్సరికం సందర్భంగా వీరు నిరుపేద కుటుంబం, వీరికి పెద్ద దిక్కు లేకుండా తోకల కళ్యాణి గారు 2 పిల్లల్ని పోషిస్తూ మా సీతారామ స్వచ్ఛంద సేవా సంస్థ వారు వీరికి 1 నెలకు సరిపడు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. తమ్ముడు గడ్డం వెంకటేష్ గత కొన్ని నెలల కిందట వారి అన్న గడ్డం నాగరాజు గారు మృతి చెందడం జరిగింది. వారి జ్ఞాపకార్థంగా గడ్డం నాగరాజు గారి జ్ఞాపకార్థంగా గడ్డం వెంకటేష్ గారు వీరి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేసినారు. వారు గడ్డం నాగరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసుతో కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.